హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నళిని టాక్స్. సో చాలా రోజులైంది మళ్ళీ ఈ వీడియోలో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తుంది మా అబ్బాయి తారక్ది ఫస్ట్ బర్త్డే ప్రీ బర్త్డే ఫోటోషూట్ అని చేయించాము మేము. నేను చాలా రకాలుగా అంటే రీసెర్చ్ చేసి చేయించాలా వద్దా, అలా ఇంట్లోనే నార్మల్గా చేసుకుందామా, ఎందుకు అంటే నేను నా బడ్జెట్లో వచ్చేసి నాకు నచ్చినట్టుగా రావాలి అండ్ కాస్ట్యూమ్స్ కానీ డిజైన్స్ కానీ వాళ్ళు ఎక్కడ చేస్తారు ఏంటి, నేను అనుకున్న థీమ్స్ వస్తాయా లేవా చాలా ఆలోచించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలా లేదా అనేది కూడా ఆలోచించుకుని కంపేర్ చేసుకుని వేరే వాళ్ళని కంపేర్ చేసుకుని అంటే ఫోటోషూట్స్ అనేది మనకి చాలా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, మనకి నియర్ బై ఉన్నాయి చూస్ చేసుకుంటాం కదా. నేను అలాగా మల్టిపుల్ కుక్కట్పల్లిలో కానీ, మాకు నియర్ బై మియాపూర్లో కానీ, లాస్ట్ మీకు కొండాపూర్లో కూడా కొంచెం డిస్టెన్స్ ఉన్నా కూడా ఓకే చూద్దామనేసి ట్రై చేస్తే మా బడ్జెట్లో మాకు ట్వింక్లింగ్ అని మాకు ఇన్స్టాగ్రామ్లో మేము చూసాము ఫొటోస్ కొని బాగా నచ్చినాయి. అండ్ మన బడ్జెట్ కూడా కొంచెం అట్లా ఇట్లా బార్గెనింగ్ చేస్తే వాళ్ళు కొంచెం తగ్గారు. అండ్ మాకు కొన్ని థీమ్స్ అనేది నేను కానీ మా హస్బెండ్ కానీ మా బ్రదర్ ఇన్లా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఆల్బమ్ అనేది ఇచ్చారు, మీరు చూస్ చేసుకోండి మేడం ఈ బడ్జెట్లో ఇవి వస్తాయి అనేసి చెప్పారు మాకు. వాళ్ళు ఇచ్చిన ఆల్బమ్స్లో మేము షూట్ అనేది 2 టైప్స్ చేసాము. ఒకటి వచ్చేసి ఇండోరు, ఒకటి వచ్చేసి అవుట్డోర్. అంటే ఇండోర్ ఏంటంటే వాళ్ళు స్టూడియోలో వచ్చేసి 3 థీమ్స్ ఇచ్చారు మాకు. ఒకటి బీచ్ థీమ్ అండ్ ఒకటి గరేజ్ది, ఇంకొకటి వచ్చేసి నావిది బోట్ థీమ్ అనేది ఇచ్చేసారనమాట. అంటే మేమే సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో. సో మేము వచ్చేసి 3 సెలెక్ట్ చేసుకుంటాం. మూల ఇండోర్లో అవి ఏంటంటే వాళ్ళు షూట్ చేసినంతా కూడాని వాళ్ళ స్టూడియోలోనే. అండ్ వన్ మోర్ ఏంటంటే అవుట్డోర్స్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇది కొండాపూర్ నియర్ బై పార్క్ అనమాట. మర్చిపోయాను, చాలా రోజులు అయింది, పార్క్ పేరు కూడా గుర్తుకులేదు. ఇక్కడ వచ్చేసి నేను ఏ థీమ్స్ అనుకున్నామంటే కేక్ స్మాష్తో పాటు 2 థీమ్స్ ఏమైనా చెయ్యాలి లేదంటే 3 చేయాలి అనుకున్నాము. వాళ్ళు కేక్ స్మాష్ మేము చేయమండి అన్నారు. యాక్చువల్లీ కేక్ స్మాష్కి సపరేట్గా అమౌంట్ పే చేయాలి. యాక్చువల్లీ వాళ్ళు మాకు ఇచ్చింది 6 థీమ్సే. ఆల్రెడీ ఇండోర్లో మేము 3 థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అవుట్డోర్ వచ్చేసి మేము ఒకటి వచ్చేసి ఈ ఫ్రూట్ జ్యూస్ ఒకటి, అండ్ ఒకటి కార్ థీమ్ ఒకటి, ఇంకోటి పెయింటింగ్ సమ్ ఉంటుంది, అది మీకు ఇందులోనే చూపిస్తాను. అవి 3 సెలెక్ట్ చేసుకున్నాం. దాంతోపాటు మేము కేక్ స్మాష్ గురించి అడిగితే వాళ్ళు అప్పటికే టైం చాలా అయిపోయింది, మేము లేట్గా బయలుదేరాము. సో అందుకని ఫస్ట్ డే 2 అనమాట ఇది. ఈ పార్క్ వచ్చేసి డే 2లో షూట్ చేసాం. మేము వెళ్తున్నప్పుడే మాకు వర్షం కూడా స్టార్ట్ అయింది, కానీ వెళ్ళిన తర్వాత వర్షం తగ్గింది. డే 1 వచ్చేసి ఇండోర్ అంటే స్టూడియోలోనే 3 థీమ్స్ అనేది కంప్లీట్ చేసాము. అవుట్డోర్ వచ్చేసి మాకు ఈ 3 థీమ్స్ అనేది పార్క్లో డే 2లో జరిగింది. యాక్చువల్లీ మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంటుందండి, ఎందుకంటే పిల్లలు సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం. అది కూడా మా అబ్బాయి అయితే చాలా చాలా పెడితే టోపీ పెడితే తీసేసేవాడు, అక్కడ అన్నీ అరేంజ్ చేస్తే అన్నీ పీకేసేవాడు. చాలా చాలా చిరాగ్గా అయింది మాకు. ఒక 1 అవర్ 2 అవర్స్లో అవ్వాల్సిన కొన్ని థీమ్స్ షూట్ అయితే మాకు మినిమం అన్నీ కలుపుకుని మినిమం 6 అవర్స్ పట్టిందనమాట. అంత ఇదిగా అయ్యింది, ఎందుకంటే పిల్లలు అంత త్వరగా సపోర్ట్ చేయరు. మీరు కానీ మీ పిల్లలకి ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా మినిమం టైం అనేది మీరు ఇవ్వాల్సిందే. ఇంతలో అయిపోద్ది అంతలో అయిపోద్ది అని కంగారు పడకండి. అండ్ మోర్ ఎవర్ బర్త్డేకి ముందే చేయించుకోవాలంటే కొంచెం స్పేసెస్ టైం అనేది అవైలబిలిటీ పెట్టుకోండి. అండ్ వన్ మోర్, నేను ట్వింక్లింగ్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. అండ్ వాళ్ళ పేషెన్స్ కానీ పిల్లల్ని ఎట్లా అంటే మోల్డ్ చేసి ఎలా తీయాలి ఫొటోస్, ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ అయితే బాగా ఉందబ్బా. అది స్టూడియోలో కానీ అవుట్డోర్లో కానీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కేక్ స్మాష్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సన్ లైట్ అయిపోయిందనమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:30 కంప్లీట్ అయిపోయింది. ఇది నేను షూట్ చేయించింది మార్చ్, ఈ మా అబ్బాయి బర్త్డే April 8 అనమాట. బట్ బిఫోర్ టైం ఏంటంటే నేను మార్చ్లోనే మార్చ్ 10 days ముందే చేయించాను. ఏప్రిల్ ఆడ బర్త్డే కన్నా ముందు 15 to 10 days ముందే చేయించాను. సో ఇదనమాట అంతా కూడాని. ఇక్కడున్న ఫోటోషూట్స్ ఇండోర్ అవుట్డోర్ అండి, నా బడ్జెట్లో వచ్చేసినాయి. ఇది కేక్ స్మాష్ అనమాట. నేను చెప్పిన వరకు మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ప్లీజ్ ఇగ్నోర్ మటుకి చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయడం మానొద్దు, ప్లస్ లైక్ చేయడం అసలే మానొద్దు. సో ఇది ఆల్మోస్ట్ మా బాబుకి ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా 2.5 years అండి. నేను మటుకి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, చాలా రోజుల తర్వాత కుదరదు, పిల్లలతో అసలు టైం కుదరదు, అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఏ థీమ్ నచ్చింది అనేది కామెంట్లో చెప్పండి నాకు. వన్ మోర్, ఇక్కడ నేను ఒక సజెషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటున్నారో బేబీకి, మీరు వెళ్ళే ముందు ఒక 2 hours ముందు బేబీని పడుకోబెట్టి వెళ్ళే ముందు ఏమైనా తినిపించి తీసుకెళ్ళండి. అండ్ మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఏమన్నా స్నాక్స్ ఐటమ్స్ తినేది ఏదైనా ఉంటే పిల్లలకి, అండ్ వాటర్ బాటిల్స్, 2 pairs డ్రెస్సెస్, అండ్ మీరు ఏమైనా అవుట్డోర్ ఇండోర్లో మీరు ఏమైనా ఫోటోషూట్లో థీమ్ చేంజ్ చేసుకోవాలి, నా డ్రెస్ వేయాలనుకుంటే ఆ డ్రెస్సెస్ కానీ ఏమన్నా ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయండి. ఎందుకంటే ఎంతసేపు పడుతుందో తెలియదు అక్కడ, అందుకే చెప్తున్నాను. టైం అనేది చాలా ప్రెషస్గా ఉంటుంది, మనకి సపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఫోటోషూట్ చేయాలనేది చాలా టైం పడుతుంది, అందుకని క్యారీ చేయండి ఫుడ్ విషయంలో మట్టికి. అండ్ పిల్లల్ని పడుకోబెట్టే విషయంలో 2 hours ముందు పడుకోబెట్టి లేచి తీసుకెళ్తే మీకు ఏ ఇబ్బంది రాదు, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.